అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో ఏంటంటే మా పెద్దోడిని స్కూల్ చేంజ్ చేశాము. శ్రీ స్వామినారాయణ గురుకుల్ స్కూల్లో అడ్మిషన్ కోసం అయితే ఈ స్కూల్కి వెళ్తున్నాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్ ఎలా ఉంటుంది, అలాగే అడ్మిషన్ కోసం ప్రాసెస్ ఏంటి, అందులో సీట్ రావాలంటే వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా లేదా, అలాగే కంప్లీట్ స్కూల్ కూడా ఎలా ఉంటుందో అనేది చిన్నగా వీడియో అయితే తీశాను. ఇందులో కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఈ స్కూల్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ నేమ్ అయితే అన్నీ గుర్తులేదు. మనకైతే వీడియోలో ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టాను, అందులో మనకు క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మేమైతే హైదరాబాద్లో ఉన్న మోయినాబాద్ దగ్గర శ్రీ స్వామినారాయణ గురుకుల్లో అయితే జాయిన్ చేశాము. ఇక్కడైతే అడ్మిన్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము లోపలికి. ఈ స్కూల్లో అయితే కంప్లీట్గా బాయ్సే ఉంటారు, గర్ల్స్ అయితే ఉండరు. ఈ స్కూల్లో డే స్కాలర్ అలాగే హాస్టల్ కూడా ఉంది. హాస్టల్ అనేది 5th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. డే స్కాలర్ కావాలనుకునే వాళ్ళకి బస్సెస్ ఫెసిలిటీ ఉంటుంది. నియర్లీ బస్సెస్ అయితే ఈ స్కూల్కి 80 to 90 అట్లా ఉన్నాయంట. హైదరాబాద్ మొత్తం కవర్ చేస్తుంది. ఫీ కూడా మనకి రీజనబుల్ అనిపిస్తుంది ఈ స్కూల్లో. ఇక్కడ స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే మనం డైరెక్ట్గా అడ్మిన్ ఆఫీస్కి వెళ్ళాలి. ఈ అడ్మిన్ ఆఫీస్ అనేది మనకి స్కూల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గురుకులకి సంబంధించిన ఒక బుక్లెట్ అయితే ఇస్తారు. ఆ బుక్లెట్లో స్కూల్కి సంబంధించిన రూల్స్ అలాగే వాటి డీటెయిల్స్ అయితే చాలా క్లియర్గా ఉంటాయి. ఇక్కడ హాస్టల్స్ అయితే ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకు పడుకుంటారు, వాళ్ళ మధ్యలో ఏమేమి చేస్తారు అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది విత్ టైమింగ్స్తో. వాళ్ళకి లంచ్ ఎప్పుడు ఉంటుంది, డిన్నర్ ఎప్పుడు ఉంటుంది, స్నాక్స్ టైం ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు యోగా అనేది ఎప్పుడు చేస్తారు, గేమ్స్కి ఎప్పుడు వెళ్తారు అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది. నాకు తెలిసి ఈ స్కూల్లో అయితే రెగ్యులర్గా వెళ్ళే స్టూడెంట్స్ కంటే హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మన బాబుకైతే ఇంకా అడ్మిషన్ కావాలనుకుంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 2 లాంగ్వేజ్లో పెడతారంట, తెలుగు అలాగే ఇంగ్లీష్. ఇప్పుడు మా బాబు అయితే 4th క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి 3rd క్లాస్కి సంబంధించిన సిలబస్ని ఎంట్రన్స్ ఎగ్జామ్గా పెట్టిండ్రు. వాడైతే అందులో పాస్ అయ్యాడు కాబట్టి మనకి ఇక్కడ సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. ఇక్కడ మనం సీట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి అడ్మిషన్ ఓకే చేసుకున్నాం. అడ్మిషన్ ఓకే చేయాలంటే మనతో ఇక్కడ ఒక 15,000 అయితే పే చేయించుకున్నారు. ఇక్కడ స్కూల్ ఫీజు కూడా రీజనబుల్గానే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అదర్ స్కూల్స్తో మనం ఫీజుని కంపేర్ చేస్తే, ఇప్పుడు మా బాబు 4th క్లాస్ స్టూడెంట్, వాడికైతే 1 lakh చెప్పారు. ఈ 1 lakhలోనే స్కూల్ ఫీ ఉంది, ఇంకా బుక్స్, యూనిఫామ్స్, షూస్, సాక్స్లు, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫీ అన్నీ కలిపి 1 lakh చెప్పారు. అదర్ స్కూల్స్ తోటి కంపేర్ చేస్తే ఇప్పుడు 3rd క్లాస్కి 75,000 చెప్పారనుకోండి, బుక్స్కి సెపరేట్గా ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఫీ సెపరేట్గా, యూనిఫామ్స్కి సెపరేట్గా, ఈ విధంగా నియర్లీ మళ్ళీ 1 lakh అక్కడి వరకు వచ్చేస్తుంది కదా. సో నాకైతే స్కూల్ పరంగా మాత్రం ఇది 1 lakh తీసుకున్నా కానీ మనకి ఇక్కడ స్కూల్లో ఉండే విధానం, అలాగే స్కూల్ ఉండే వాతావరణం, ప్లే ఏరియా కానీ అవన్నీ చాలా బాగా నచ్చినాయి. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒక బాబుని ఇచ్చి స్కూల్ మొత్తం మనకి చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఆ టైంలో తీసిన వీడియో ఇది. స్కూల్ మాత్రం చాలా స్పేషియస్గా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి. చూడండి, రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. క్లాస్ రూమ్స్ కానీ మొత్తం డిజిటల్ క్లాసెస్ అనమాట. క్లాస్ రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ మార్నింగ్ టైంలో అసెంబ్లీ జరుగుతుంది, యోగా జరుగుతుందంట. ఈ ఆడిటోరియం అనేది చాలా పెద్దగా ఉంది. రూమ్ అనేది చూడండి, మీకే అర్థమవుతుంది రూమ్ అయితే ఎంత స్పేషియస్గా ఉందనేది. ఈ స్కూల్లో ఎక్కువ హాలిడేస్ కూడా ఏమి ఉండవు. ఇంకా దసరాకి, దివాళీకి, అలాగే సంక్రాంతికి ఒక 10 days, దసరాకి, దీపావళికి కలిపి. హాస్టల్ పిల్లలకైతే 1 month ఉంటుందంట. హాస్టల్లో జాయిన్ చేసే వాళ్ళైతే ఇక్కడ ఫుడ్ని కూడా టేస్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎవ్రీ సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది పిల్లలకి. 2nd Saturday హాలిడే ఉంటుంది. ఇప్పుడైతే మనం బుక్స్ తీసుకోవడానికి వచ్చినాము. ఇక్కడ బుక్స్ తీసుకోవడానికి ముందుగా ఒక రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ తీసుకొని కమల్దమ్మ బ్యాక్ సైడ్ అయితే మనకి బుక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారట. ఇక్కడికైతే వచ్చినాము. మన దగ్గర ఉన్న రిసిప్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే మన అబ్బాయి ఏ క్లాస్ అనేది చూసుకొని వాళ్ళు మనకి బుక్స్ ఇచ్చేస్తారు. ఇది కమల్దమ్మం టెంపుల్. కమల్దమ్మం టెంపుల్కి బ్యాక్ సైడ్ మనం ఇక్కడ ఉన్నామన్నమాట. ఇది టెంపరీ ఐడి కార్డ్ అంట. న్యూ ఐడి కార్డ్ ఇచ్చేంత వరకు ఇదైతే వేసి పంపించమని చెప్పారు. అలాగే స్కూల్కి సంబంధించిన బుక్స్ కూడా మొత్తం ఇచ్చేస్తారు. ఈ బుక్స్తో పాటు మనకి స్కూల్ బ్యాగు, యూనిఫామ్, షూస్ కూడా ఇస్తారు. ఇక్కడ షూస్ సైజ్ అనేది చెక్ చేసుకొని మనం చెప్తే వాళ్ళు ఇస్తారు. అలాగే 2 యూనిఫామ్స్ ఇచ్చారు. ఈ 2 యూనిఫామ్స్ అనేవి క్లాత్ ఇచ్చారు. ఈ క్లాత్ని మనం అక్కడే, దాని పక్కన ఒక రూమ్ ఉంటుంది, అతని దగ్గర స్టిచ్ చేయించుకోవాలి.
మేము వచ్చేటప్పుడైతే యూనిఫామ్ క్లాత్ అయితే ఇచ్చేసి వచ్చినాము, మెజర్మెంట్ ఇచ్చి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ బుక్స్ అనేవి నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది స్కూల్ బ్యాగ్. ఇది ఎవ్రీ ఇయర్ మనం బుక్స్ తీసుకున్నప్పుడు పక్కాగా ఒక స్కూల్ బ్యాగ్ అయితే ఇస్తారంట. బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే షూస్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ యూనిఫామ్స్ కూడా న్యూ జాయినింగ్ స్టూడెంట్స్కి 2 పేర్స్ ఇస్తారు, ఓల్డ్ స్టూడెంట్కి 1 పేర్ ఇస్తారంట. మేము అడిగాము ఎవ్రీ ఇయర్ ఇస్తారా అని అంటే, లేదు న్యూ జాయినింగ్ స్టూడెంట్స్కి అయితే 2 పేర్స్ ఇస్తాము అని చెప్పారు. ఈ స్టిచ్చింగ్ అనేది కూడా మనం స్కూల్లో చేయించుకోవచ్చు, లేదంటే బయట మనకు నచ్చిన ప్లేసెస్లో ఇచ్చి చేయించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒక పౌచ్ ఇచ్చారు. ఈ పౌచ్లో వాళ్ళ పెన్సిల్స్, ఎరేజర్, షార్పెనర్, స్కేల్ అన్ని రకాలుగా వాళ్ళే ఇచ్చారు. ఈవెన్ పెన్స్ మీద, పౌచ్ మీద కూడా స్వామినారాయణ గురుకులని నేమ్ రాసి ఉంది. ఇంకా షూస్తో పాటు 2 సాక్స్ సెట్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఒకటి టై, బెల్ట్ ఇచ్చారు. బుక్స్కి కవర్ వేసుకోవడానికి 2 సెట్స్, అలాగే క్రేయాన్స్, ఇదొకటి టెంపరరీ ఐడి కార్డు, ఇంకా బుక్స్ మీద వేసుకునే షీట్స్ ఉంటాయి కదా, స్టిక్కర్స్, అవి కూడా స్వామినారాయణ గురుకులని మనకి కొన్ని కొటేషన్స్ తోటి డిజైన్ చేశారనమాట. అవి కూడా ఒక 4 షీట్స్ ఇచ్చారు. ఇంకా క్లాస్కి సంబంధించిన బుక్స్, ఇది డైరీ, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడు వీటిని అయితే మనము కవర్స్ వేసి రెడీ చేసి పెట్టేసేయాలి. ఇంకా స్కూల్ జాయినింగ్ అప్పుడు మాత్రం ఇంకా పంపించడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం కవర్స్ వేసుకుంటే. చూడండి బుక్స్ కూడా bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. బుక్స్ అయితే చూసారు కదా. ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే దిగారు మా చిన్నోళ్ళు ఇద్దరు. ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను. అంటే స్కూల్ సరౌండింగ్ ఎలా ఉంటుంది అనేది పిక్స్లో మనకి కనిపిస్తుంది. అలాగే స్కూల్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది, డిజైనింగ్ అదంతా. అలాగే ముందు ముందు స్కూల్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.